మామూలుగా జనరల్లీ మనకి ఒక మలయాళంలో ఒక మంచి క్రేజీ ఫిల్మ్ వచ్చింది అనగానే ఫస్ట్ సపోర్ట్ చేసేది మన తెలుగు వాళ్ళు. ఓకే, ఇంగ్లీష్లో ఒక మంచి క్రేజీ ఫిల్మ్ వచ్చింది అనగానే మొత్తం అబ్సెషన్గా అందరం వెళ్ళిపోయాం. మామూలుగా అందరూ చూస్తుంటారు, నో 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 వాట్ ఎవర్ నేను. దెన్ మలయాళం, తమిళ్ ఏదొచ్చినా ఫస్ట్ మనం చాలా సపోర్ట్ చేస్తాం. ఈ జూలై 3 ఫ్రైడే మన సినిమాని మిగతా ఇండస్ట్రీలో అంతే సపోర్ట్ చేస్తారు. ఈ అంతలాగా అరే అమ్మ తెలుగులో ఏదో క్రేజీ ఫిల్మ్ వచ్చిందిరా రాబోదూర్ అంట అన్నది అక్కడి నుంచి అలా చర్న్ అయి దిస్ 1 ఫ్రైడే ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద 51 ఫ్రైడేస్ అనే ఒక కాయిన్ అయింది, ఒక టర్మ్. సో అండ్ దాంతోపాటు అంటే మనం మామూలుగా బయట దేశాలు వెళ్ళినప్పుడు ఈ తెల్లలు అడుగుతారు కదా మనని మామూలుగా, ఏంటి మీరు మీ సినిమాలు ఏమో ఉంటాయని. అప్పుడు మనం చెప్తాం కదా ఒక లిస్ట్, అదే యూనో బాహుబలి, యూనో RRR అని. బాహుబలి RRRతో పాటు యూనో రాబోదూర్ అని మీరు అందరూ అంటారు. ఇది ఇట్స్ మై ప్రామిస్ దట్ మీరు అందరూ కూడా వాళ్ళందరికీ మాది రాబోదూర్, మా రాబోదూర్ అని మీరు చెప్పుకునేలాగా మేము ఈ సినిమాని చేసాం. మాహా ఈ సినిమాని చేశాడు. అండ్ ఐఎమ్ గ్లాడ్, అంటే పేరు చూసి డైరెక్టర్ పేరు చూసి అరే ఈ సినిమా కంపల్సరీ చూడాలనే జాబితాలో వెంకటేష్ మహా కంపల్సరీ ఉంటాడు. ఎందుకంటే తను కంచరపాలెం అనే సినిమా తీసి, ఉమామహేశ్వర గ్రూపస్య నాతో పాటు తీసి మేమిద్దరం కలిసి, తర్వాత ఇంకో ఈ ఫిల్మ్కి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, ఎందుకు ఒక 3-4 ఇయర్స్ దానిపైన అలా చర్న్ అయ్యాడంటే తను అన్నాడు ఇందాక, నా ప్రైమ్ లైఫ్ నేను ఈ సినిమా పైన పెట్టానని. అది ఎంత ట్రూ అంటే హీ కెన్ డూ ఎనీ అదర్ ఫిల్మ్. ఆ 3-4 ఏళ్ళు కాంప్రమైజ్ అయిపోయి అరే చలో ఏజ్ అయిపోతుంది, లేకపోతే నా ప్రైమ్ అయిపోతుంది నేను అని తను కాంప్రమైజ్ అవ్వలేదు. దట్స్ అ వండర్ఫుల్ థింగ్. అంటే మామూలుగా మనం ఏజ్ అయిపోతున్న టెన్షన్ వచ్చేస్తుంది. ఈ మనిషి నిజంగా హీ వెయిట్ నేను తీస్తే రాబోదూరే తీయాలని వెయిట్ చేసి అనురాగ్, శరత్ అండ్ గోపాలకృష్ణ లాంటి ఒక అద్భుతమైన మ్యాడ్, అంటే అఫ్కోర్స్ మ్యాడ్ అని చెప్పే ముందు ఇంకోటి గుర్తొచ్చింది. ఈ సినిమాలో ఒక బంచ్ ఆఫ్ పిచ్చి మ్యాడ్ పీపుల్ ఉన్నారు. ఆ మ్యాడ్ పీపుల్లో అనురాగ్, శరత్, గోపాలకృష్ణ గారు, స్మరణ్, నేను, మాహా, ఇది ముందు చెప్దాం అనుకున్నాను, దీపా థామస్, మేమందరం వీఆర్ పాజిటివ్లీ మ్యాడ్. ఓకే, ఆ పిచ్చి అది కాదు, అది రాంగ్ ఆస్పెక్ట్లో కాదు. వీఆర్ పాజిటివ్లీ మ్యాడ్ అబౌట్ సినిమా, ప్యాషనెట్ అబౌట్ సినిమా. అండ్ ఆ ప్యాషనెట్ పీపుల్ ఈ ముగ్గురు దొరకడం, అండ్ ఈశ్వరన్ వాళ్ళు కూడా దొరకడం నిజంగా మా అదృష్టం. అండ్ మహా నీ సినిమానే కాబట్టి నేను ఈజీగా చెప్పేస్తున్నాను, రాబోదూర్ విల్ హ్యావ్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఇన్ బ్రేక్ఫాస్ట్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, ఇది ఇంకో సినిమా అయితే నేను చెప్పను, బట్ ఓకే, సో దట్స్ వాట్ రాబోదూర్ ఇస్ అబౌట్.